హాయ్ ఫ్రెండ్స్. ఎమోషనల్ హ్యాంగోవర్ నాకి చాలా మంచిగా అనిపించింది కాయిన్ ఆఫ్ ద వర్డ్. ఎమోషనల్ హ్యాంగోవర్. అదేంటి మనం జనరల్లీ ఆల్కహాల్‌కి సంబంధించిన హ్యాంగోవర్ విన్నాం గానీ, ఎమోషనల్ హ్యాంగోవర్ ఎప్పుడు వినలే కదా! సో, జనరల్లీ ఆల్కహాల్ తాగిన తర్వాత నెక్స్ట్ డే చాలా మందికి హ్యాంగోవర్ ఎలాగైతే ఉంటుందో, ఎందుకంటే ఇది మీకు ఈజీ అర్థం కావడానికి చెప్తున్నాను. ఆల్కహాల్ మన బాడీకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఎలా అయితే హ్యాంగోవర్ ఉంటదో, ఆ బాడీలో ఎంత ఇబ్బందిగా ఉంటదో, సేమ్ టైమ్ ఎమోషనల్ హ్యాంగోవర్ కూడా అట్లాంటిదే. అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల, ఒక పీపుల్ వల్ల కానీ, లేదా ఒక ఈవెంట్ వల్ల కానీ, ఇలా కొన్ని సిట్యుయేషన్స్‌ల వల్ల కానీ, ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్, ఒక టాక్సిక్ పీపుల్‌తో మనం ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా ఏమైపోతదంటే, మనకు నచ్చిన వాళ్ళో, మనకి మెచ్చిన వాళ్ళో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళో ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, అది మొత్తం మనం మోస్తాం. ఎంత మోస్తామంటే, అది ఉండేది ఒక చిన్న మాట, కానీ మన బ్రెయిన్ మోసేది 1000 కిలోలు. ఒక 1000 కిలోలు మన బ్రెయిన్ మోస్తే ఏమైతది ఆటోమేటిక్‌గా ఎమోషనల్లీ డ్రైన్ అయిపోతాం. ఫిజికల్లీ టైర్డ్ అయిపోతాం. సో, యూ విల్ ఫిజికల్లీ టైర్డ్ అండ్ ఎమోషనల్లీ డ్రైన్. ఒక్కసారి ఇట్లా ఎమోషనల్లీ డ్రైన్ అయిపోతే ఆటోమేటిక్‌గా ఏమైతది నెక్స్ట్ డే హాఫ్ డే దాకా మన వర్క్ మొత్తం ఎళ్ళిపోయి ఇది మోయడమే జరుగుతది. సో, ఎమోషనల్ హ్యాంగోవర్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు చెప్తున్నానంటే మీరు దయచేసి ఆ ఎమోషనల్ హ్యాంగోవర్‌లో పడకండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాటిని సెట్ చేసుకోండి. దీనికి ఈజియెస్ట్ సొల్యూషన్ ఏందంటే రెస్ట్, మంచిగా వాటర్ తాగడం. ఇదే ఈజియెస్ట్ సొల్యూషన్. థాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థాంక్ యూ.